నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కాళేశ్వరం ప్రాజెక్టులో అసలేం జరిగింది? బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారమే జరిగిందా? సంతకాల కోసం ఆనాటి పెద్దలు ఒత్తిడి చేశారా? మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యత లోపాల వెనక ఏం జరిగింది? గత బీఆర్ఎస్ పెద్దల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? మాజీ ఈఎస్సీ నరేందర్ రెడ్డి ఏ విషయాలు బయట పెట్టారు? ఏవే ప్రశ్నలు బీఆర్ఎస్ పెద్దలను వెంటాడుతున్నాయి? కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ఈ వ్యవహారంపై తీగలాగితే డొంక కదులుతోంది. ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి జరిగిన తతంగాన్ని పూసగుచ్చి మరీ బయటపెట్టారు మాజీ ఈఎస్సీ నరేందర్ రెడ్డి. 4 ఏళ్లు బ్యారేజీలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని కమిషన్ ముందు వెల్లడించారు. ఆయన అలా వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయని చెప్పుకొచ్చారు. గేట్లు ఎత్తడంలో మాన్యువల్ను పాటించలేదని తెలిపారు. బ్యారేజీ నిర్మాణంలో సున్నితమైన పనులను ఫ్లడ్ లైట్స్ వెలుగులో చేశారని వివరించారు. ఇంతేకాదు, కాంక్రీట్ ను అపరిమిత వేగంతో నింపారన్నది ఆయన చెబుతున్నమాట. ముఖ్యంగా టెండర్ల ఖరారు, బ్యారేజీల వైఫల్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ప్రధానంగా కారణమని తేలిన ఈఎన్సీ పదవీకాలం పొడిగించారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లను సీడీఓ ఒక్కరే తయారు చేయలేదని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి వెల్లడించారు. సీడీఓతో కలిసి ఎల్ఎన్టీ తయారు చేసిందన్నారు. నిర్మాణానికి ముందు బ్యారేజీల ప్రదేశాలను పరిశీలించామని, నిర్మాణం ప్రారంభమైన తర్వాత వెళ్లలేదన్నారు. మేడిగడ్డ నిర్మాణం నాణ్యతలో తీవ్ర లోపాలు జరిగాయని వెల్లడించారు. వర్షాకాలంలో ముందు వెనక చేపట్టాల్సిన పనులను చేయలేదన్నారు మాజీ ఈఎన్సీ. నిర్మాణ సమయంలో తనిఖీలు లేవని స్పష్టం చేశారు ఆయన. బ్యారేజీ నిర్మాణంలో సున్నితమైన పనులను ఫ్లడ్ లైట్స్ వెలుగులో చేశారని వివరించారు. అంతేకాదు, కాంక్రీటు అపరిమిత వేగంతో నింపారన్నది ఆయన చెబుతున్నమాట. ముఖ్యంగా టెండర్ల ఖరారు, బ్యారేజీల వైఫల్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు ప్రధానంగా కారణమని తేలిన ఏఎన్సీ పదవీకాలం పొడిగించారని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లను సీడీఓ ఒక్కరే తయారు చేయలేదని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి వెల్లడించారు. సీడీఓతో కలిసి ఎల్ఎన్టీ తయారు చేసిందన్నారు. నిర్మాణానికి ముందు బ్యారేజీల ప్రదేశాలను పరిశీలించామని, నిర్మాణం ప్రారంభమైన తర్వాత వెళ్లలేదన్నారు. మేడిగడ్డ నిర్మాణం నాణ్యతా లోపాలు, తీవ్ర లోపాలు జరిగాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి చర్చలకు తాను పిలవలేదని, తాను ఎక్కడా చర్చల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. తాను కన్స్ట్రక్షన్ జరిగిన ప్రాంతానికి వెళ్లలేదని వివరించారు. కన్స్ట్రక్షన్ తన పరిధిలోనిదే కాదని చెప్పారు. లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్ డ్రాయింగ్ తయారు చేశామని తెలిపారు. 2023లో మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగిన తర్వాత వెళ్లి పరిశీలించారన్నారు. సిడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని నరేందర్ రెడ్డి తెలిపారు. బ్యారేజీల నిర్మాణం సరిగా లేదని చెప్పిన ఆయన మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉందని తెలిపారు. తగిన రీతిలో సత్వరమే స్పందించలేదన్నారు. నిర్మాణ సంస్థ, ఇంజనీర్లు పట్టించుకోలేదని, వైఫల్యానికి కారణమైన వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించారని కమిషన్ ముందు వెల్లడించారు. మాజీ ఇంజనీర్లు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆనాటి ప్రభుత్వ పెద్దలను విచారణకు రప్పించాలనే ఆలోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడైనా గత ప్రభుత్వ పెద్దలు కమిషన్ ముందుకు వెళ్తారా, లేక సమయం కావాలని తప్పించుకుంటారన్నది వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.